దేవుని పరిశుద్ధ నామములకు స్తోత్రాలు. మరొకసారి ఈ యొక్క ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మరియు వందనములు తెలియజేస్తూ ఉన్నాం. రండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపత్యగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను అని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసి కొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుని యొక్క వాక్య సందేశంలో సమూయేలును గూర్చి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నా. ఎఫ్రాయిము అన్యమందు రామత్సైఫోము పట్టణానికి చెందినటువంటి ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు. ఆయన పేరు ఎల్కానా. ఎల్కానాకి 2 భార్యలు. వారిలో ఒక ఆమె పేరు హన్నా, రెండవ ఆమె పేరు పెనిన్నా. అయితే వీరు ప్రతి సంవత్సరము కూడా రామా నుండి షీలోహులో ఉన్నటువంటి సైన్యములకు అధిపత్యగు యెహోవా మందిరమునికి వెళ్ళి ఏటేటా కూడా బలులు అర్పించుచు మరి మొక్కుబడులు చెల్లించుకుంటూ వచ్చేటటువంటి భక్తి కలిగినటువంటి ఒక మంచి కుటుంబముగా ఉంది. అయితే హన్నాకి పిల్లలు లేరు, పెనిన్నాకి మాత్రమే పిల్లలు ఉన్నారు. అయితే ఎల్కానా, ఈ యొక్క హన్నా భర్త అయినటువంటి ఈ ఎల్కానా ఆమెను కూడా ఎంతగానో ప్రేమించినట్లుగా ఈ గ్రంథంలో మనం చూస్తాం. అన్న ఎల్కానా హన్నాని పెనిన్నా బిడ్డలందరినీ కూడా మరి ఎంతో ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే ప్రియులారా గమనించండి, ప్రస్తుత సమాజంలో వివాహమైన తర్వాత స్త్రీ గర్భము దాల్చకపోతే, పిల్లలు కనకపోతే సమాజము అనేక రకాలుగా మరి స్త్రీలను నిందిస్తూ ఉంటారు. ఈనాడు చాలామంది సొసైటీలో వివాహమై అనేక సంవత్సరాలైనా పిల్లలు లేక అలమటించేటటువంటి వారు, గర్భఫలం కోసం ప్రాకులాడేటటువంటి వారు ఎందరినో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది స్త్రీలు ఈ విధమైనటువంటి పరిస్థితిని, ఈ విధమైనటువంటి సమస్యను ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం. ఆది కాండములో మనం చూస్తూ ఉన్నప్పుడు శారాని మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము భార్య అయినటువంటి శారా, అప్పటికే 90 సంవత్సరాలు, అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చేస్తాయి. అప్పటికి పిల్లలు లేనట్లుగా మనం చూస్తాం. అయితే అబ్రహాము దేవుని సన్నిధిలో మరి విచారించినప్పుడు, మరి బాధపడినప్పుడు దేవుడు ఆయన యొక్క బాధను చూసి చెబుతాడు, అబ్రహమా ఇదిగో ఆకాశ నక్షత్రాలను చూడు, వాటిని లెక్క పెట్టు అంటే అయ్యా అబ్రహాము లెక్క పెట్టి ఇక నా వల్ల కాదంటాడు. సరే ఇసుకని తీసుకుని ఇసుక రేణువు లెక్క పెట్టమంటే కొన్ని లెక్క పెట్టి ఇక నా వల్ల కాదంటాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, ఇదిగో నీ సంతానాన్ని అంత అధికముగా నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఆ వాగ్దానం చేస్తాడు. అలా దేవుడు వాగ్దానం చేసిన తర్వాత మరి ఒక ఇస్సాకుని అబ్రహాంకి, శారాకి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కా కూడా మరి పిల్లలు లేనటువంటి ఒక గొడ్రాలుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం. అయితే ఇస్సాకు మరి రిబ్కా కొరకు ప్రార్థన చేయగా దేవుడు ఆ రిబ్కాకి బిడ్డలనిచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగే యాకోబు భార్య అయినటువంటి రాహేలుకు కూడా పిల్లలు లేనప్పుడు మరి వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా రాహేలుకి కూడా దేవుడు మరి బిడ్డలనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకా మనోహ భార్య, న్యాయాధిపతుల గ్రంథంలో మనోహ భార్య అనేటువంటి ఆమెకు కూడా పిల్లలు లేరు. ఆమె అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడి వారికి ఒక చక్కని బలవంతుడైనటువంటి ఒక మగబిడ్డని ఇస్తారు. అతని పేరే సంసోను. సంసోను యొక్క తల్లికి మరి ఆమె కూడా గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు
మరి మనోహ భార్యకి సంసోనుని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మనోహ భార్య అని మాత్రమే రాయబడింది, కానీ ఆమె పేరు అయితే అక్కడ ప్రస్తావించబడలేదు. ఇలా మనం చూస్తూ పోతే క్రొత్త నిబంధనలో జకరియా, ఎలిజబెత్ అనేటువంటి వారు కూడా మనకి కనిపిస్తారు. వాళ్ళు మరి దేవుని యొక్క దేవాలయంలో యాజకత్వాన్ని నిర్వహించేటటువంటి యాజకత్వాన్ని జరిగిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అప్పటికే వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చేసారు, వాళ్ళకి పిల్లలు లేరు. అయితే వృద్ధాప్య కాలంలో దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క దూత మరి యొక్క జకరియాకు ప్రత్యక్షమై, ఇదిగో నీకు కుమారుని ఇవ్వబోతా ఉన్నానని చెప్తారు. ఆ తర్వాత బాప్తిస్మిచ్చే యోహాను వాళ్ళ గర్భాన్ని పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అవును ప్రియులారా, మనం డబ్బు ఇచ్చి లోకంలో ఏమైనా కొనగలం, కానీ గర్భఫలాన్ని మనం కొనలేం. మనం దగ్గర డబ్బు ఉంటే ఇల్లు కొనగలము, బిల్డింగ్ కట్టగలం, కానీ కొంత బంగారం కొనగలమేమో, కొంత పొలం కొనగలమేమో, ఏమైనా కొనగలం, కానీ గర్భఫలం అనేది కేవలం దేవుడు మాత్రమే ఇవ్వాలి. ఈ భూమి మీద దేవునికి మాత్రమే సాధ్యమయ్యేటటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి ఏమిటంటే గర్భఫలము. గర్భఫలం అనేది దేవుడే ఇవ్వాలి. నీ ఆయుష్ అనేది దేవుని చేతిలో ఉంటుంది, ఆరోగ్యం అనేది దేవుని చేతిలోనే ఉంటుంది, జ్ఞానం అనేది దేవుని చేతిలో ఉంటాయి. అవి ఆయన ద్వారానే మనం సంపాదించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో చూస్తూ ఉన్నప్పుడు హన్నాకి పిల్లలు లేరు అనేటువంటి ఒక బాధను ప్రక్కన పెడతా ఉంటే, ఆమె యొక్క తోటి కోడలి ద్వారా కూడా ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలను ఆమె ఎదుర్కొంటా ఉంది. నీకు పిల్లలు లేరు, నీవు నా పిల్లల్ని ముట్టుకోవడానికి లేదని ఆమె అస్తమానును ఛేదరించుకుంటా ఉంటే, ఆమె ఎంతగానో బాధపడుతూ భోజన పానాలు కూడా తీసుకోవటం మానేసి దుఃఖపడతా ఉంటే, ఆమె భర్త అయినటువంటి ఎల్కానా అంటాడు, అన్నా నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు దుఃఖిస్తున్నావు, 10 మంది కుమారుల కంటే నీకు నేను విశేషమైన వాడిని కానా అని చెప్పి భర్త ఆమెను ఎంతో ఆదరించినటువంటి భర్తగా, ధైర్యపరిచినటువంటి భర్తగా, తోడుగా నిలబడినటువంటి ఒక మంచి భర్తగా మనం ఎల్కానాని చూడవచ్చు. అయినప్పటికీ కూడా హన్నా యొక్క వేదన అనేది పోలేదు. వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా షీలోహులో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఏటేటా కూడా మరి బలులు అర్పించి మొక్కుబడులు చెల్లించేటటువంటి ఆ తరుణంలో ఒకసారి అలా వెళ్తున్నప్పుడు ప్రతిసారి కూడా మరి ఎల్కానా పెనిన్నాకి ఆమె యొక్క పిల్లలకి మరి ఒక పాలు అక్కడ సమర్పిస్తూ, హన్నా ఆమెకు ప్రియముగా ఉన్నందున 2 పాలు ఆమెకి సమర్పించినట్లుగా మనం చూస్తాం. అలా చేస్తున్నప్పుడు హన్నా మరి పెనిన్నా మరింత కోపగించినట్లుగా మనం చూస్తాం. అయితే ఒకసారి హన్నా ఏం చేస్తుందంటే, షీలోహు మందిరంలోనికి వెళ్ళినప్పుడు మందిర ఆసనం మీద స్తంభం దగ్గర మరి ఏలి అయినటువంటి దైవజనుడు అక్కడ కూర్చుని ఉండగా, ఆమె అక్కడ దేవుని సన్నిధిలో ఆమె యొక్క బాధను చెప్పుకుంటూ ఉంటుంది. అక్కడ మోకరించి దుఃఖముతో నిట్టూర్పు విడిచి మరి ఆమె ప్రార్థన చేస్తుంది. చూడండి ఒకసారి ఎలా ఉందో. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. దేవుని సన్నిధిలో హన్నా తన యొక్క హృదయాన్ని కుమ్మరించి దుఃఖముతో తనకు కలిగినటువంటి బాధను ఆయన సన్నిధిలో ఆమె అక్కడ కుమ్మరిస్తూ ఉంది. అలా కుమ్మరించి మొర్రపెడుతూ ప్రార్థన చేస్తూ అంటా ఉంది, అయ్యా ప్రభువా దేవా, ఒక కుమారుని అయ్యా, నాకు ఒక కుమారుని ఇస్తే ఇదిగో నీకే సమర్పిస్తాను, మీ పరిచర్య కొరకు సమర్పిస్తా, మీ సేవకు సమర్పించుకుంటా నా బిడ్డని, అతని తల మీదకి ఎన్నటికీ క్షౌరపు కత్తి రానియక నీ కొరకు ప్రత్యేకంగా చేస్తానని చెప్పి ఒక మొక్కుబడి చేసుకుంటా ఉంది. నిజమే ప్రియులారా, చాలామంది కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏదైనా ఆపద కలిగినప్పుడు
దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ దేవునిని అడుగుతూ చాలామంది అనేక రకాలుగా మొక్కుబడులు అనేవి చెల్లించుకుంటూ ఉంటారు, మొక్కుకుంటూ ఉంటారు. దేవా నాకు ఇది చేస్తే నేను ఇది చేస్తాను, నాకు ఇది ఇస్తే నేను నీకు ఇలా చేస్తాను, ఇలా ఇస్తాను, పలానా ఇస్తాను, మందిరంలో లేదంటే భోజనాలు పెడతాము, స్తుతికూటం పెడతాం, ఇంత కానుకలు ఇస్తాము, లేదంటే మందిరాన్ని పలానా వస్తువు కొంటాం. ఇలా అనేక రకాలైనటువంటి ఆ మొక్కుబడులు కష్ట సమయాల్లో ఈనాడు అనేక మంది కూడా అనుకుంటూ ఉంటారు. మంచిదే, కానీ ప్రియులారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మొక్కుబడుల గురించి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయము 4-5 వచనాలు, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కు కొనకుండుటయే మేలు అంటా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు మొక్కుకున్నావంటే ఖచ్చితంగా అది చెల్లించాలి. నువ్వు మొక్కుకొని మొక్కుబడి చెల్లించకుండా దానిని మరిచిపోయే కంటే మొక్కు కొనకుండుటయే నీకు మేలు అంటా ఉన్నాడు దేవుడు. నిన్ను దేవుడు ఖచ్చితంగా మొక్కుబడి చేసుకోమని దేవునికి ఆజ్ఞాపించట్లేదు, కానీ ఒకవేళ నువ్వు తీర్మానం చేసుకుంటే, ఒకవేళ నువ్వు మొక్కుబడి చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా నీ మొక్కుబడి నీవు చెల్లించాలని ఆ దేవుడు చెబుతా ఉన్నాడు. అందుకని అంటా ఉన్నాడు, నువ్వు మొక్కుకొని చెల్లించకుండుట ఉండుట కంటే మొక్కు కొనకుండుటయే నీకు మేలు అంటా ఉన్నాడు. చూసారా? కాబట్టి కష్టకాలంలో అనేసుకుంటారు, కానీ ఆ తర్వాత ఆ కార్యాలు చేయరు. కష్టకాలంలో మొక్కేసుకుంటారు, కానీ ఆ యొక్క మొక్కుబడులు చెల్లించరు. ఈనాడు చాలామంది నెలలు సంవత్సరాలు గడిచిపోయినా కూడా మరి ఈ విధమైనటువంటి మొక్కుబడులను హోల్డ్లో పెట్టేసినటువంటి క్రైస్తవ సమాజంలో ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక చోట చెబుతూ ఉన్నాడు, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 21-22 వచనాల్లో ఇలా ఉంది, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును అంటాడు. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. చూడండి, దేవుడు చెబుతున్నాడు, ఒక్కసారి నీవు మొక్కుబడి చేసుకుంటే, ఒకసారి నీవు అనుకున్నావంటే అది చేయకపోతే మాత్రం దేవుడంట దానిని ఏ విధముగా అయినా సరే ఆయన జరిగించుకుంటారంట. కానీ ఆ తర్వాత అది మనకి పాపముగా ఉంటుందంట. నువ్వు ఏదైతే ఇస్తానన్నావో అది నువ్వు ఇవ్వకపోతే అది ఎలాగైనా సరే నీ దగ్గర నుంచి ఆయన రాబట్టుకుంటాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, చాలా క్లియర్గా నీవు నీ దేవుడని యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడని యెహోవా నీ వలన దానిని రాబట్టుకొనును, కాబట్టి అది నీకు పాపమగును. నీవు మొక్కుకొని ఎడల నీ యందు ఆ పాపము ఉండదు. చూసారా ఎంత క్లియర్గా చెబుతా ఉందో దేవుని యొక్క వాక్యం. అయితే ప్రియులరా, హన్న ఆమెకు కలిగిన బాధ విషయంలో మొక్కుబడి చేసుకుని అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ స్తంభము దగ్గర కూర్చున్నటువంటి దైవజనుడైనటువంటి ఏలి ఆమెను చూసి ఏమిటి ఈమె ఎంతసేపు అయింది ఇంకా లేవట్లేదు, మోకరించి బహుశా నిద్రపోతా ఉందా ఏమిటని చెప్పి, అమ్మా అన్నా ఇంకెంతసేపు నిద్రపోతావులే అన్నప్పుడు ఆమె చెబుతా ఉంది అక్కడ, నా ఏలినవాడా, లేదు నా ఏలినవాడా, నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు, నేను ఇక్కడ నిద్రపోవట్లేదు, నేను తాగి మత్తులు అవ్వలేదు, కానీ నాకు కలిగిన వేదనను బట్టి దేవుని సన్నిధిలో నేను వేడుకుంటా ఉన్నాను, నా పరిస్థితి ఇది అని చెప్పి దైవజనుడికి అయినటువంటి ఏలియాకి హన్న చెప్పుకున్నప్పుడు దైవజనుడు దేవుని పక్షముగా దేవుని సన్నిధిలో చక్కని మాటను అక్కడ చెబుతా ఉన్నారు. చూడండి ఏమంటా ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయంలోని 17వ వచనములో ఇలా చెబుతా ఉన్నాడు, అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయనుగాక అని ఆమెతో చెప్పగా, అన్న అనే దైవజనుడు ఏలి ధైర్యపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. అమ్మ నువ్వు చింతించొద్దెక్క, నువ్వు ధైర్యంగా వెళ్ళు, దేవుడు ఇశ్రాయేలు దేవుడికి నీవు చేసుకున్నటువంటి నీ మనవి దేవుడు నీకు దయచేయనుగాక అని చెప్పి దైవజనుడు ఆమెను మరి బ్లెస్ చేసి ధైర్యపరిచి పంపించినట్లుగా చూస్తాం. నాట నుండి ఆమె చాలా ధైర్యంగా ఇక భోజనం చేయడం
ప్రారంభించింది, మంచినీళ్ళు త్రాగడం ప్రారంభించింది, ఇక దుఃఖపడటం మానేసింది, వేదన పడటం మానేసింది, బెంగ పెట్టుకోవడం మానేసింది. కానీ ఎప్పుడైతే మరి దైవజనుడు ధైర్యపరిచి ఒక మాట అన్నాడో ఆ మాటను పట్టుకుని విశ్వాసముతో ఆమె ఉన్నప్పుడు దేవుడు మరి హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులారా, హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కానీ నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడుగుతున్నానుకొని వానికి సమూయేలు అను పేరు పెట్టెను. ఆశించిన విధముగా దేవుని సన్నిధిలో మొర్రపెట్టిన విధంగా హన్నాకి దేవుడు ఒక చక్కని మగబిడ్డను, ఆమె మగబిడ్డను అడిగింది, దేవుడు ఖచ్చితంగా మగబిడ్డను ఇచ్చాడు. అవును ప్రియులారా, కాబట్టి ఎప్పుడైతే హన్నాకి మగబిడ్డను మరి అడిగిందో దేవుడు ఆశించినదిగా ఆ మగబిడ్డను ఇచ్చినప్పుడు ఆమె చెబుతోంది, దేవుని సన్నిధిలో నేను మొక్కుకొనని కన్నటువంటి కొడుకు అని చెప్పి సమూయేలు అనేటువంటి ఆ నామకరణము ఆ బిడ్డకి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి మరలా ప్రతి సంవత్సరం కూడా షీలోహు మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది కదా, మరలా వెళ్ళడానికి సిద్ధపడ్డారు. మరలా సమయం వచ్చింది. అప్పుడు ఎల్కానా చెబుతాడు, అన్నా మరి వెళదాం పదా అంటే ఆమె ఈసారి వెళ్ళదు. ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో నా కుమారుని మొక్కుబడి చేసుకున్నాను, ఈ సంవత్సరానికి రాను, బిడ్డ పాలు విడిచిన తర్వాత మరలా వచ్చి ఏకంగా అక్కడే బిడ్డని సమర్పించుకోవాలి, కనుక ఈసారికి మీరు వెళ్ళి రండి అని చెప్పినప్పుడు ఎల్కానా ఆమెను ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టడు. ఎంత మంచి భర్త చూడండి. అంటూ ఉంటాడు, నీ ఇష్టము చొప్పున ఇక్కడ అంటా ఉన్నాడు. 23వ వచనంలో చెబుతున్నాడు, కాబట్టి ఆమె పెనిమిటి అని ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండము, యెహోవా తన వాక్యము స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. ఎంత మంచి భర్త చూడండి. ఈరోజు చాలామంది భర్తలు భార్యలను సరైనటువంటి రీతిలో ప్రేమించట్లేదు, సరైనటువంటి రీతిలో పట్టించుకోవట్లేదు. ఒకవేళ పిల్లలు లేకపోతే భర్తలే భార్యలను నిందించి భార్యలను నిట్టూరపెట్టి బాధ పెట్టేటటువంటి పరిస్థితులు సమాజంలో ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది తల్లిదండ్రులు కూడా మా కుమారునికి మరొక పెళ్లి చేస్తాం అనేటువంటి వాళ్ళు కూడా సొసైటీలో లేకపోలేదు. కానీ హన్నాకి అంత ఆవేదన ఉన్నా కూడా భర్త ఆమెను ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో ఆదరించాడు, ఎంతగానో ధైర్యపరిచాడు. ఇప్పుడు ఇక్కడ అంటా ఉన్నాడు, సరే నీ దృష్టికి ఏది మంచిదో అదే చేయి అని చెప్పి అన్నట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ తదుపరి మరలా మరి వచ్చేసరికి పాలు విడిచేసరికి ఆ బిడ్డను తీసుకొని షీలోహు మందిరానికి వీళ్ళు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు మరి ఆ బాలుడు ఇంకా చిన్నవాడై ఉండగానే మరి వాళ్ళంట ఆ 3 కోడెలు తూముడి పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షీలోహులోని మందిరమునకు వచ్చెను. అక్కడ వారు ఒక కోడిని వధించి పిల్లవాడిని ఏలి యొక్క దగ్గరికి తీసుకువచ్చినప్పుడు ఆమె అతనితో ఎట్లా అంటా ఉంది, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాకును ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసుకున్న మనవి ఆయన నాకు అనుగ్రహించను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. ఆమె ఇచ్చిన మాట ప్రకారం ఆమె మొక్కుబడిని ఆమె సమయాన్న చెల్లించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎంత అద్భుతమో చూడండి. అయితే ప్రియులారా చూడండి, ఇక్కడ దేవుడు గర్భఫలము లేనటువంటి బిడ్డలు మరి సొసైటీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం కదా, ఒక షారా కానీ, ఒక రిబ్కా కానీ, ఒక మరి రాహేలు కానీ, అలాగే మనోహ భార్య కానీ, ఎలిజబెత్ కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి హన్నా కానీ వీళ్ళ జీవితాల్లో చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ యొక్క గర్భవతులుగా వీళ్ళకి పిల్లలు లేనప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని ద్వారా వీళ్ళు పొందుకున్నటువంటి ఈ కుమారులైనటువంటి వారు, ఈ పిల్లలైనటువంటి వారు దేవుడు అద్భుతమైనటువంటి వ్యక్తులుగా వారి పరిశుద్ధ లేఖనాల్లో నిలబెట్టారు. మీకు పెనిన్న పిల్లల గురించి ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడా లేరు. పెనిన్న పిల్లల పేర్లు కూడా లేవు. కానీ హన్నా కొడుకుని దేవుడు ఒక గొప్ప దైవజనుడిగా, ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు చేస్తాడు. ఇశ్రాయేలు చరిత్రలో మరి చివరి న్యాయాధిపతిగాను, అలాగే ఒక గొప్ప ప్రవక్తగాను
మరి ఈ సమూయేలు మనకు కనిపిస్తారు. సమూయేలు ఇశ్రాయేలు 12 గోత్రాలకి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలును కూడా రాజుగా పట్టాభిషేకం చేసి అభిషేకించినటువంటి ఒక గొప్ప దైవజనుడు ఎవరంటే ఈ సమూయేలే. ఆ తదుపరి దావీదును కూడా అభిషేకిస్తాడు. ఆ తదుపరి సొలొమోనును కూడా అభిషేకించినట్లుగా మనం చూస్తాం. ఇంత గొప్ప ఆధిక్యత ఏంటో ఎందుకో తెలుసా? అసాధ్యాలు దేవుడు సుసాధ్యాలుగా చేసేటటువంటి దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి వారు మీ జీవితంలో ఒకవేళ పిల్లలు లేరని మీరు దిగులు పడుతున్నారేమో, మీరు దిగులు పడొద్దు. హన్నా వలె మరి విశ్వాసంతో దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి. మొక్కుబడి చేసుకున్నా చేసుకోకపోయినా ప్రార్థన అయితే చేయండి. విశ్వాసంతో దేవుణ్ణి అడగండి. దేవుడు ఖచ్చితంగా మీకు బిడ్డలను అనుగ్రహిస్తారు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయనకు మాత్రమే సాధ్యము. ఈ సమయంలో నా సాక్ష్యాన్ని కూడా నేను పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నా. కారణం ఏంటంటే ప్రియులరా, చూడండి, నేను మా తల్లిదండ్రులకు 2వ కుమారునిగా జన్మించాను 1997లో. అలా నేను పుట్టినప్పుడు చాలా బలహీనముగా పుట్టాను. నాకు అప్పుడు ఫిట్స్ వ్యాధి వచ్చింది. 1997లో ఫిట్స్ వ్యాధి అంటే చాలా భయంకరమైనటువంటి వ్యాధి. ఎందుకంటే ఈ రోజులో ఉన్నంత ట్రీట్మెంట్, ఈ రోజున ఉన్నంత టెక్నాలజీ, ఈ రోజున్న హాస్పిటల్స్ అప్పటికి లేవు. కాబట్టి అప్పట్లో ఫిట్స్ అంటే ఇక మనిషి చావో బ్రతుక చెప్పలేమనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక డాక్టర్స్ కూడా డిక్లేర్ చేస్తారు, ఈ బిడ్డ బ్రతకడం చెప్పలేమమ్మా, ఇంకా ఇంపాసిబుల్ అని చెప్పినప్పుడు మా నాయనమ్మ గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. వెంకయ్యమ్మ గారు ప్రార్థన చేస్తూ ఆమె ఒక మొక్కుబడి చేసుకున్నారు, అయ్యా నా మనవడిని బ్రతికిస్తే మీ సేవకు సమర్పిస్తా అని. అలా ఆనాడు ఆవిడ చేసినటువంటి ప్రార్థనే ఈరోజు నేను ఇలా మీ ముందు నిలబడి నీ వాక్యాన్ని నేను వివరించగలుగుతా ఉన్నా. సమూయేలు కోసం అతని తల్లి ప్రార్థన చేసింది, నా కోసం మా నాయనమ్మ ప్రార్థన చేసింది. సమూయేలు బిడ్డను ఇస్తే నీ సేవకు సమర్పిస్తానన్నది తల్లి. ఇక్కడ మా నాయనమ్మ ఈ బిడ్డను బ్రతికిస్తే మీ సేవకు సమర్పిస్తానన్నది. సమూయేలు ఏలీ దగ్గరే చిన్ననాటి నుండి పాలు విడిచిన తర్వాత దైవ సన్నిధిలోనే మరి సమూయేలు పెరిగినట్లుగా మనం చూస్తాం. నేను కూడా మా దైవజనుని దగ్గర నిండు వృద్ధాప్యంలో మరి ఒక సీనియర్ దైవజనుల దగ్గర ఒక 10 సంవత్సరాల పాటు వారి పాదాల దగ్గర ఉండే మందిర పరిచర్య, వారి యొక్క పరిచర్య చేసి వారి ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకొని ఈరోజు ఎక్కడ నిలబడ్డా కూడా దేవుడు తన నా మహిమార్థమే ఎంతో చక్కగా వాడుకుంటున్నారంటే మరి సమస్త మహిమ దేవునికే తప్ప మరి ఒకటి కాదనని మీకు తెలియచేస్తా ఉన్నా. కాబట్టి మనము అనుకున్న దానిని ఖచ్చితంగా చెల్లించాలి. మొక్కుబడి అనేది మనం మర్చిపోకూడదు. నా నామమున మీరు నన్నేమడిగినా నేను చేస్తానని మీరు వాగ్దానం చేశాడు దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు ప్రియులరా. కాబట్టి ప్రియులరా గమనించండి, ఇంకా చెప్పాలంటే ఈ సమూయేలు దేవుని మందిరంలో పెరుగుతూ ఉన్నాడు. అలా పెరుగుతూ ఉంటే ఏలీ దగ్గర ఉంటా ఉంటే ఎంతో నమ్మకంగా విశ్వాసముతో పరిచయలో ఏలీ యొక్క అడుగుజాలలో ఆ బిడ్డ ఎదుగుతూ ఉంటే మరి హన్నా ఆమె యొక్క భర్త బిడ్డల వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి అప్పుడు ఆ బిడ్డకు చక్కని వస్త్రాలు అవి ఇవి తీసుకుని వచ్చి సంతోషించేటట్లుగా మనము లేఖనాల్లో చూడవచ్చు. అంత మాత్రమే కాదు, దేవుడు ఆ సమూయేలుని దర్శించినట్లుగా మనం చూస్తాం. దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. దేవుడు సమూయేలు అని పిలిచినప్పుడు అప్పటికి బాలుడు, సరైనటువంటి అవగాహన లేదు. నాటికి దేవుని యొక్క ప్రత్యక్షత రావటం అనేది చాలా బహు అరుదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అప్పుడు సమూయేలుకి సమూయేలును దేవుడి ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు దైవజనుడు పిలుస్తున్నాడేమని ఏలీ దగ్గరికి వెళ్తా ఉంటే అయ్యా నేను లేదు పడుకో అన్నప్పుడు మరలా వెళ్తే లేదు పడుకో అని మరలా 3వసారి వెళ్ళినప్పుడు దైవజనుడికి అర్థమవుతుంది, ఓహో దేవుడే మరి ఈ యొక్క నీతో మాట్లాడి ఈసారి మరలా పిలిచినప్పుడు చిత్తము నాయన అని చెప్పి అన్నప్పుడు అలాగనే చేసినప్పుడు మరి 4వసారి కూడా దేవుని ఆత్మ ద్వారా మాట్లాడినప్పుడు సమూయేలు చిత్తమయ్యా చెప్పండి అన్నప్పుడు ఏలీ యొక్క కుమారుల గురించి అక్కడ పరిస్థితుల గురించి సమూయేలుతో మరి దేవుడు మాట్లాడతాడు. అప్పటికి ఏలీ కుమారులైనటువంటి హోప్ని, ఫినెహాస్ అనేటువంటి వారు ఆ మందిరంలో వాళ్ళు కూడా యాజకత్వాన్ని జరిగిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు యాజకత్వాన్ని అయితే జరిగిస్తూ ఉన్నారు, కానీ వారి యొక్క తీరు సరిలేదు, వాళ్ళ పరిస్థితులు సరిలేదు, వారిలో యథార్థత, నీతి, భక్తి అనేది లేదు. ఇష్టానుసారముగా దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా, మా తండ్రి దైవ సేవకుడు కాబట్టి మేము సేవకులమే, ఇది మాది అన్నట్లుగా
ఒకడు జీవిస్తూ ఉంటే మరి స్త్రీలతో కూడా మరి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా మనం చూస్తాం. అదే విషయాన్ని దేవుడు సమూయేలుతో మాట్లాడినప్పుడు సమూయేలు దేవుని దైవజనుడికి ఎలా చెప్పాలో అర్థం కాక సంకోచిస్తున్నప్పుడు మరి దైవజనుడు చాలా నొక్కి అడుగుతాడు, నువ్వు నాకు చెప్తావా చెప్పవా అని అడిగినప్పుడు చెబుతాడు. ఆ తర్వాత ఒక యుద్ధంలో ఆ యొక్క ఏలి ఇద్దరు కుమారులు, ఆ తర్వాత ఏలి కూడా చనిపోతారు. అప్పటికే ఏలి యొక్క కోడలు గర్భవతిగా ఉంటుంది. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు సమూయేలును ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించి దీవించి తన పరిచయలో ఎంతో ఘనంగా ఉన్నతంగా వాడుకున్నాడు. ప్రియులారా, కాబట్టి మనం మొక్కుబడులు అనేవి ఖచ్చితంగా దేవునికి చెల్లించాలి. దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు. ఒకసారి మా అత్తిలి పట్టణంలో నాకు తెలిసినటువంటి ఒక ఆత్మీయ అన్న, ఒక స్నేహితులు, మంచి సహోదరులు ఉన్నారు. అనేక పర్యాలు వారికి ఇంటికి వెళ్తూ ఉంటాం, వారితో మాట్లాడి ప్రార్థన చేసి వస్తూ ఉంటాం. వారి యొక్క సతీమణికి మరి మొదట ఒక పాప పుట్టింది. ఆ తదుపరి మరలా కన్సీవ్ అయ్యే టైంలో నాతో ఏమన్నారంటే, నాకు ఒక మగబిడ్డ కావాలి, అబ్బాయి కావాలి, ఆ బాబు కోసం ప్రార్థన చేయమని అన్నారు. అలా అన్నప్పుడు సరే నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మీకు ఖచ్చితంగా మగబిడ్డనిస్తారు అని నేను చెప్పలేదు. కానీ నేను అన్నాను, నేను ఒక ప్రశ్న వేశాను, మగపిల్లడే ఎందుకు కావాలి అని. అప్పుడు వాళ్ళు అన్నారు, మగబిడ్డనిస్తే మీలాగే దేవుని పరిచర్య చేపిస్తామయ్యా, దేవుని సేవ చేస్తారు అని చెప్పి అన్నప్పుడు, ఆడపిల్లలు చేయరా, మగవాళ్ళే చేస్తారంటే లేదు ఆడవాళ్ళు చేయలేరు, మగవాళ్ళే అబ్బాయి అయితే సేవ చేపిస్తామని చెప్పి అన్నప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, వదిన గారు మీ ఆశ మంచిదైతే, మీ ఉద్దేశము దేవునికి అనుకూలంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మీకు మగబిడ్డనిస్తాడు అని చెప్పి ప్రార్థన చేశాను. సంవత్సరం గడిచేసరికి దేవుడు ఒక చక్కని పండటి మగబిడ్డని దేవుడు ఇచ్చాడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. అయితే మనం మొక్కుకున్నటువంటి మొక్కుబడులు మనము చెల్లించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆ తర్వాత ఆ బాబు ఎదుగుతూ ఉన్నాడు. ఫస్ట్ బర్త్డే ఏర్పాటు చేశారు. బర్త్డే మీటింగ్లో మరి మెసేజ్ ఇవ్వడానికి నన్ను ఒక స్పీకర్గా ఇన్వైట్ చేసినప్పుడు ఆ యొక్క ప్రాంతానికి ఆ యొక్క మీటింగ్కి నేను వెళ్ళి ఆ వాక్యంలో కూడా ఇదే టెస్టిమనీ నేను వారితో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించారు. కాబట్టి ప్రియులారా, దేవుని జనమ, మొక్కుబడులు అనేవి దేవుడు ఖచ్చితంగా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తము చేయగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యము నమ్మదగినటువంటి వాక్యము. విశ్వాసం ఉంచితే దేవుడు మన జీవితంలో కూడా, హన్నా జీవితంలో చేసినటువంటి అద్భుతాలను నా జీవితంలో కూడా దేవుడు చేస్తారు. ఆ సమస్య అనే కాదు, ఏ సమస్య అయినా సరే దేవుని సన్నిధిలో. హన్నా ఆమె యొక్క సమస్యను బట్టి చింతించలేదు. ఈరోజు ఒకవేళ హన్నా లాంటి పరిస్థితి ఉంటే, అనేక మంది హింసిస్తూ ఉంటే, తోడుకోడలు హింసిస్తే, భర్త కూడా భరించకపోతే సూసైడ్ చేసుకుందామన్న ఆలోచనలతో ఎంతోమంది అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ హన్నా తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఆమె బాధని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. ఆమె బాధని దేవుని దగ్గర పెట్టింది, ఆయన పాదాల దగ్గర పెట్టింది, ఆయన్నే పరిష్కారం అడిగింది. హన్నా ఎవరికి చెప్పుకోవాలో ఆయనకే చెప్పుకుంది, ఎక్కడ చెప్పుకోవాలో అక్కడే చెప్పుకుంది, ఎవరిని ఎలా సహాయం అడగాలో ఆయన్నే అడిగింది, అలాగే దేవుని సహాయాన్ని అడిగింది. దేవుడు హన్నా జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి, దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి దేవ, మీ పరిశుద్ధమైన నామను బట్టి మీ స్తోత్రాలు. దేవ, ఇది నాన్న హన్నా గురించి, సమూయేలు గురించి ఈరోజు మాతో మీరు మాట్లాడారు. సమూయేలు ఇదివైనా హన్నాకి పిల్లలు లేనప్పుడు విశ్వాసముతో ఆమె కలిగిన బాధను బట్టి నిట్టూర్పు విడవక బాధపడక నీ సన్నిధిలో కుమ్మరించగా దేవ మీరు కనికరించి ఒక చక్కని మగబిడ్డని ఇచ్చావు. అంత మాత్రమే కదా, ఆ బిడ్డని ఎంతో ఒక గొప్ప ప్రవక్తగా మీరు ఆశీర్వదించి దీవించారు, ఉన్నతంగా వాడుకున్నారు. అందుని బట్టి మీ స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా ఎందరైతే ఈ యొక్క వాక్యాన్ని వీక్షించి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో నీ బిడ్డల జీవితాల్లో కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయండి. విశ్వాసంతో నీ తట్టు చూసేవారుగా హన్నా వలె వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యను నీ సన్నిధికి, నీ పాదాల చెంతకు తీసుకొచ్చి విశ్వాసంతో నీ తట్టు చూసే మనస్సు, అట్టి భక్తి దయచేయండి. ప్రతి కుటుంబాలలో శాంతి, సమాధానము, నెమ్మది, మీ తోడి, మీ కాపుదల దయచేసి ఆశీర్వదించి మీ కృపలో వర్ధిల్ల చేయమని, సహాయం చేయమని, ఈ కార్యక్రమాలు స్పాన్సర్ చేస్తున్న బిడ్డలకు రావాల్సిన దీవెన ఆశీర్వాదములు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.